మత రాజకీయాలు తప్ప మోడీ గారు 12 ఏళ్లలో ఏం చేశారు అని అడిగే వాళ్ళ కోసం ఈ వీడియో. 2014లో భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానం, ఈరోజు 4వ స్థానం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 98,000 నుంచి 2.34 లక్షలకు పెరిగింది. నేషనల్ హైవేలు 91,000 కిలోమీటర్ల నుంచి 1.46 లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. ఎయిర్పోర్ట్లు 74 నుంచి 160కి ప్లస్ అయ్యాయి. మెట్రో నెట్వర్క్ 230 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లకు విస్తరించింది. రైల్వేలు ఒకప్పుడు అన్ని 80% డీజిల్ ట్రైన్స్, ఇప్పుడు 99 కంటే ఎక్కువ ఎలక్ట్రిఫై. వందే భారత్ రైళ్లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ ద్వారా భారత ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్ అయ్యింది. జన్ధన్ యోజన ద్వారా 55 కోట్లకు పైగా బ్యాంక్ అకౌంట్లు తెరవబడ్డాయి. ఇంటర్నెట్ వినియోగదారులు 30 కోట్ల నుంచి 90 కోట్లకు పెరిగారు. విద్యుత్ ఉత్పత్తి 249 గిగావాట్ల నుంచి 470 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ ఎనర్జీ 3 గిగావాట్ల కన్నా తక్కువ నుంచి 100 గిగావాట్లకు పెరిగింది. మెడికల్ కాలేజీలు 7 ఉండేవి, ఇప్పుడు 20 ఉన్నాయి. భారత G20 అధ్యక్షత వహించింది. డిఫెన్స్ ఎగుమతులు 686 కోట్ల నుంచి 23,600 కోట్లకు పైగా పెరిగాయి. చంద్రయాన్ 3తో చరిత్ర సృష్టించాం. 100+ యూనికార్న్ కంపెనీలు, 1.5 లక్షల స్టార్టప్లు ఏర్పడ్డాయి. దేశ ఎగుమతులు $468 బిలియన్ నుంచి $825 బిలియన్ పెరిగాయి. ఇప్పుడు చెప్పండి, జీడిపి నుంచి డిజిటలైజేషన్ వరకు, హైవేల నుంచి స్పేస్ వరకు, డిఫెన్స్ నుండి స్టార్టప్ల వరకు ఎక్కడ తక్కువ చేశారు మోడీ గారు? మీకు మోడీని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మోడీ గారు ఏం చేశారు అని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.